ప్రశాంత్ కిషోర్ కలిసిండు మాట్లాడిండు అని పంక పార్టీ లీడర్లకు ప్యాంట్లు తడుస్తున్నాయి ఇప్పుడు. ఆయన వ్యూహకర్తగా వారికి ఉండబోతున్నారనేటువంటి వార్త. గా వార్త ఇన్నప్పటి నుంచి తిండి తినుడు బంద్ చేసినట్టున్నాడు కాంబాబు. మొగమంతా ఈడ్చుకపోయింది. ఇప్పుడే ఏం చూసిర్రు, ముందున్నది ముసళ్ళ పండుగ కాంబాబు. దీన్ని చూసినప్పుడు కించిత్ ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కాదు ఆంబోతు, మీ కండ్లు బైర్లు గమ్ముతున్నాయి ఇప్పుడు. అసలే జలగన్న తుగ్లక్ నిర్ణయాలతోని సంకనాకిపోయిర్రు. ఇప్పుడు పీకే ఎంట్రీతోని మొత్తానికే ఊడ్చుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచో బీహార్ ఇటు వచ్చాడు ప్రశాంత్ కుమార్ మాట కూడా తడబడుతున్నది. ప్రశాంత్ కిషోర్ను పట్టుకొని ప్రశాంత్ కుమార్ అంటున్నావు అంటే మీకు భయం గట్టిగానే పట్టుకున్నది కాంబాబు. అయిపోయిందిగా మొత్తం, ఇంటికి పోవుడే. కోడికత్తి గురించి లేదు, బాబాయిని హత్య చేసే సందర్భాల గురించి ఆహా, కోడికత్తి బాబాయిని చంపిన ముచ్చట అని జలగన్న గురించి ఎంత బాగా చెప్తున్నాడు చూడర్రి కాంబాబు. అంటే అవన్నీ జలగన్న చేసిండని ఒప్పుకున్నట్టే కదా. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా అదే అనుకుంటున్నారు ఏపీ ప్రజలు. మీ మెటీరియల్ బాగలేదు కాబట్టే, మీ మెటీరియల్ కు కాలం చెల్లింది కాబట్టే మిమ్మల్ని ఎవ్వరు దేక్తలేరు. గెలిచేటోళ్ళ దిక్కే పని చేస్తున్నారు. అర్థమైందా కాంబాబు?